మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. ఇప్పుడు మనం సిన్నాపల్లి విషయంకి వస్తే ఒక అమ్మాయిని అలా బెదిరించడం, చిత్రహింసలు గురి చేయడం కరెక్టేనా అన్న? అది కరెక్ట్. కోవిట్ వాళ్ళు పంపింది అది అని కోవట్టి ఆమెని వెనక్కి పంపాలి కానీ ఇప్పుడు మేము వెనక్కే పంపడానికి ప్రయత్నం చేసినాం. మీటింగ్ పెట్టినాం, మీటింగ్ పెట్టి మాట్లాడినాం, చేసినాం. మీ వాళ్ళు ఎక్కడున్నారని చెప్పి మీ వాళ్ళకు చెప్పు అని చెప్పి ఉంటే ఆమె దగ్గర ఆధారాలు దొరికేపట్టుకనే ఇట్లా చంపేస్తా అని అన్నాడు. ఎవరు? శంకర్. ఆమె వచ్చి అట్లా చేయందుకుని ఇట్లా టిగ్గర్ మీద వెళ్ళబడ్డది. అది మాత్రం అది వాస్తవం. అది కానీ పోలీసు వాళ్ళు ఏం చెప్పిండ్రు? సంబంధం ఉండి ఇట్లాంటి కానీ కమ్యూనిస్టోనికి అట్లాంటి షోకు ఉన్నదనుకో వాళ్ళు బతకరు, చాలేళ్ళు బతకరు అన్న. మీరు చెప్తున్నారు ఇప్పుడు ఇటీవల ఒక సినిమా వచ్చింది అన్న. ఆ సినిమాలో సరళ అనే అమ్మాయి పేరుని వెన్నెలగా మార్చాయి. ఆ అమ్మాయికి ఒక కారల్ మార్క్స్ బుక్స్ చదవడం వల్ల ఆ భావజాలం రావడం, వాళ్ళ ఉన్న ఊరిలోకి దళం రావడం, అక్కడ జరుగుతున్న అకృత్యాలు, ఆ పెత్తందారు పోకడలు నచ్చక అదే సమయంలో ఆ అమ్మాయి తండ్రిని పోలీసులు చిత్రహింసలు గురి చేస్తుంటే అది చూసి తట్టుకోలేక ఈ అమ్మాయి దళం వైపు వస్తుంది. ఆ దళంలో అప్పుడు శంకర్ క్యారెక్టర్ని రవిశంకర్ అని పేరు మీద ఆయన వస్తాడు. ఆయన్ని చూసి ఈ అమ్మాయి బుక్ ఇస్తే ఆ బుక్లో ఆయన ఆటోగ్రాఫ్ చేస్తాడు. తర్వాత ఆయన రాసిన బుక్స్, ఆయన చేసిన ధైర్యం, ఆయన చేసిన త్యాగాలకి ఆ అమ్మాయి శంకర్ పట్ల ప్రేమించి ఆయన కోసం ఆమె ఇంటి నుంచి పారిపోయి వస్తుంది. ఆమెది ఒరిజినల్ క్యారెక్టర్లో సరళది ఖమ్మం జిల్లా. ఇక్కడ సినిమాలో వేరే ఊరు చూపించారు. ఆ వెన్నెల అనే అమ్మాయి శంకర్ కోసం దళంలోకి వచ్చి మీరు చెప్తున్నట్టు అన్ని గ్రామాలు తిరిగి ఒక సర్పంచ్ దగ్గరికి వస్తుంది. ఒక పౌర హక్కుల నాయకుల దగ్గరకు వస్తే ఆవిడ ఒక కొరియర్ ద్వారా శంకర్ అనే దగ్గర పంపిస్తుంది. శంకర్ అనే దగ్గర పంపినప్పుడు అది చిన్నాపల్లి కోట. చిన్నాపల్లి ఇప్పటికే ఉంటుంది అది. ఆ కోటలో ఇద్దరు కలుస్తారు. అప్పటికే వీళ్ళని పోలీసులు వెంటాడుతుంటారు. ఈ అమ్మాయి కూడా అంత సినిమాలో చూపిస్తారు. శంకర్ అని కలిసిన తర్వాత ఈ అమ్మాయి శంకర్ గారి మధ్యన ప్రేమ వ్యక్తం చేస్తుంది. శంకర్ గారు ఆమెను ముందు తిరస్కరించి తర్వాత నమ్ముతాడు. నమ్మడం అంటే నా సినిమాలో చూపిస్తారు. వీళ్ళిద్దరి మధ్యన నిజంగా సినిమాలో చూపించినట్లు ఇద్దరి మధ్య ప్రేమ నడిచిందా? లేదన్న, అది వాస్తవంగా నేను నిజం చెప్తున్నా. అది మార్క్సిజం మీద ఒట్టు పెట్టుకొని చెప్తున్నాను. అది అట్లాంటిది అతని దగ్గర ఎక్కడ కూడా నేను 13 సంవత్సరాల తనతో నేను కలిసి బతికినా కానీ ఆయన అట్లాంటి వ్యక్తి కానే కాదు అది. ఓకే. తర్వాత పోలీసులు అంటే సినిమా పక్కన పెడితే అప్పుడులో నేను రిపోర్టర్ ఉన్న టైంలో పోలీసులకు వార్త ఇచ్చారు. మీరు అన్నట్లుగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న ఒక అమ్మాయిని శంకర్ శారీరకంగా అనుభవించి చిత్రహింసలకు గురి చేసి పోలీసులు పంపారు అనే ఆమె మీద ముద్ర వేసి చిత్రహింసలు గురి చేసి కాల్చి చంపి మృతదేహాన్ని దహనం చేశారనేది ఒక వార్త వచ్చింది. అప్పుడు నేను రిపోర్టర్ని. అంతా అదంతా వాస్తవం అంటారు? కాదు అన్న, అది ఆమెను అనుభవించి ఆమెను చిత్రహింసలు పెట్టి లేక శారీరకంగా ఆమెను ఇది చేసి అన్నది అది ఇప్పుడు కూడా చెప్తున్నా కదన్న, శుద్ధ అబద్ధం. అదే శుద్ధ అబద్ధము. మళ్ళీ అక్కడ కూడా ఇప్పుడు నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఒక విషయం అన్న, ఇప్పుడు నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నారు. అదే సిరినపల్లి దగ్గర ఇది రామసాగర్ తండా అని ఉంటుంది. ఆ రామసాగర్ తండా ఇప్పుడు కనీసం అంటే ఒక 60-70 ఇండ్లు ఉంటాయి. అక్కడ 60-70 ఇండ్లు సరళ ఎక్కడ చనిపోయింది, ఎక్కడ ఏ ఇంటి ముందర చనిపోయింది అన్న మీరు ఇంటర్వ్యూ తీసుకోవచ్చు అక్కడ ఆల్రెడీగా. దానికి మేము ఓకే. సరళక్క విషయం పక్కన పెడితే అప్పుడు ఒక వార్త ఏంటంటే మార్కాండే శంకర్కి అమ్మాయిలు పిచ్చి, ఆయన చాలామంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయి పార్టీలోకి వెళ్ళిన వాళ్ళకి. ఆ పార్టీలో నుంచి సరెండర్ అయిన వాళ్ళందరూ కూడా ఆయన మీద కేసులు పెట్టడానికి సిద్ధపడ్డారు అనేది ఒక వార్త వచ్చింది. తప్పుడు ప్రచారం అది. అది ఏ కమ్యూనిస్టుడికైనా అన్న మురళన్న, ఏ కమ్యూనిస్టుడికైనా సరే అమ్మాయిల పిచ్చి ఉన్నదనుకో పోలీసుడు ఏం చేస్తాడు? ఒకసారి చూస్తాడు, రెండోసారి చూస్తాడు, అలా కాపుగా వస్తాడు, చనిపోతారు వీళ్ళు. అట్లాంటి ఇన్నేళ్ళు బతకాలంటే అది మీరు చెప్పిన ప్రకారం అటువంటి సోకులు ఉంటే మళ్ళీ జరిగిన ఆయనకు కూడా వస్తుంది, శిక్ష పడుతుంది కదా, తప్పదు. అది అట్లాంటిదే ఉంటుంది. అయినా అట్లాంటి వ్యక్తి కాదు. సరళ ఇష్యూ జరిగిన తర్వాత మీరు పార్టీ పశ్చాత్తాపం వ్యక్తం చేసిందా? ఎందుకంటే అనవసరంగా ఈమె ఇది వచ్చినప్పుడు
అప్పుడు ఈమెను మనము ఆ నారాయణ ఏ రకంగా పంపిండో ఆ రకంగా మనం ఏం చేసేది వెనక పంపేది, వెనక పంపించేది వాస్తవం అది. కానీ ఈమె ఇట్లా అందుకునుడు వల్ల ఆటోమేటిక్గా బుల్లెట్లు ఫైర్ అయింది. అది 9mm పిస్టోలు, అది మేము బాధపడ్డాం దాని విషయంలో. కానీ కాల్చింది గంగన్నే లేదు, అన్ననే కాల్చిండు. అది ఆయన దగ్గర, నా దగ్గర ఏకే ఉండే అప్పుడు. అది ఇప్పుడు మీరు కూడా చిత్రహింసలు చేశారనేది తప్పు అన్నది. అట్లాంటిది నా చెల్లెలు లాంటి వాళ్ళు అట్లాంటివి మా దగ్గర రానే రావు. అవి చాలా మంది అక్కలు కొట్టారట కదా. ఎవరు? ఆమెనా? ఎవ్వరు ఒక్క చిట్కే. ఇప్పుడు నేను చెప్తున్నా కదా అన్న. అప్పుడు ఎవరు ఉండేవారు దళంలో? దళంలా అక్కడ మీరు సామి అనేట ఆయన, ఇంకా వేరే కిరణ్ అనే వాళ్ళు, ఇప్పుడు ఏది జ్యోతి, ఇంకొక నిర్మల అని చెప్పి ఇంకో. సరే, వీళ్ళందరూ సమక్షంలో జరిగింది కదా. సరళ చనిపోయిన తర్వాత అక్కలందరూ బాధ వ్యక్తం చేశారు. అక్కడ దళంలో ఉన్నోళ్ళు ఉన్నారు కదా, నా దళంలో ఇప్పుడు 3 లేడీస్ ఉన్నారు నా దళంలో. వాళ్ళందరూ బాధను వ్యక్తం చేశారు. బాధ ఎందుకంటే అనవసరంగా ఇది ఆమె అందుకున్నట్టు వల్ల అది చూస్తున్నాం కదా మేము. ఆటోమేటిక్గా ఆమె చేయి పట్టుకున్నట్టు వల్ల ఇడు అని ఇటు అన్నాడు టక్క బుల్లెట్లు దిగినాయి. అది సినిమాలో క్లైమాక్స్ ఎలా చూపించారంటే, పోలీసులే పంపారని పార్టీకి సమాచారం రావడంతో పార్టీలో ఉన్న నాయకుడు శంకర్ మిగతా అందరూ కూడా ఆ అమ్మాయిని ఇంటరాక్షన్ చేసిన తర్వాత శంకర్ తుపాకీ కాలుస్తారు. కాల్చే సమయంలో నీ మీద నాకు ప్రేమ ఉంది, కానీ నువ్వు ఉద్యమానికి నేను ఎక్కువగా ప్రేమించి ఉద్యమాన్ని నువ్వు ద్రోహం చేస్తున్నావు కాబట్టి నేను చంపేస్తానంటూ హీరో వెన్నెలనే కాల్చుతాడు. ఆ అమ్మాయి కొండల్లో ఒక వాటర్ ఫాల్స్ ఉంటాయి, జలపాతాలు, అందులో పడిపోతుంది. అదే సమయంలో పార్టీ సెంట్రల్ కమిటీ నుంచి ఒక ఉత్తరం వస్తుంది. ఉత్తరంలో ఏముంటుందంటే, మన పార్టీలో కోవట్లు లేరు, ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు అని వస్తుంది. కానీ అప్పటికే ఆమె చనిపోయి ఉంటుంది. ఇదంతా జరిగింది అప్పుడు ఏమన్నా? లేదన్నా, లేదన్నా, లేదు. సరే, ఇక మనం శంకరాని విషయంకి వస్తే, సరళక్క విషయం పక్కన పెడదాం. శంకరాని విషయంకి వచ్చిందో, శంకరాని ఏ విధంగా ఎన్కౌంటర్ అయ్యారు? ఈ ఎన్కౌంటరు ఆయన ఎక్కడ క్లాసులోకి దండకరణ్యం వెళ్ళిపోవాలి. ఆయన మా దగ్గర సిరినపల్లి ఏరియాకి వచ్చిండ్రు. అక్కడ అంతవరకే జ్యోతి చనిపోయింది. పోస్టల్ వచ్చినాయి, పోస్టల్ రేషన్ మా వాళ్ళంతా వేస్తుండ్రు. వేసి ఇక అదివరకే వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? ఇక అక్కడ ఒక కామ్రేడు పానం ఆరోగ్యం బాగలేదు. ఆయన నిజామాబాద్లో ఒక మనకు తెలిసిన డెల్లు ఉన్నాడు. తనను చూసి తనకు కొన్ని డబ్బులు ఇచ్చి, ఆయన ఆరోగ్యం గురించి కొన్ని డబ్బులు ఇచ్చి వెళ్దామన్న క్రమంలో అక్కడ హౌసింగ్ బోర్డులో మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు అన్నట్టు. ఆ హౌసింగ్ బోర్డునే ఆయన ఎన్కౌంటర్ అయ్యిండు. అది కానీ పోలీసుల వెర్షన్లో అక్కడ శంకర్కి అమ్మాయిల సోకుంది కాబట్టి అక్కడ పిలిపించాము, అక్కడికి వచ్చాడు, మా ఎన్కౌంటర్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో చనిపోయాడు అనేది అప్పుడు. అది తప్పుడు పోలీసు వాళ్ళు 100కు 100 అన్న ఒక విషయం, వాళ్ళు తప్పుడు సమాచారాలు ఇస్తారు. అది పార్టీ ఎప్పుడు అట్లాంటి చెడు పనులు చేసినప్పుడు, అమ్మాయిల షోకు ఉన్నప్పుడు, ఇప్పుడు సెంట్రల్ కమిటీ సెక్రటరీ కానీ అది తప్పకుండా శిక్షిస్తుంది. ఆ డౌట్ లేదన్న. ఇప్పుడు జిల్లా కమిటీ వాళ్ళు, ఇప్పుడు జిల్లా కమిటీ వాళ్ళు కానీ, రాష్ట్ర కమిటీ వాళ్ళు కానీ, ఇక్కడ జోనల్ కమిటీ వాళ్ళు కానీ ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా బహిష్కరించడమే. ఖచ్చితంగా ఆ స్థాయి నుంచి దళ సభ్యుడిగా పెట్టవలసిందే. అచ్చా, దళాలలో ప్రేమించుకున్నారు, ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాను అనుకోండి, 6 నెలలు పార్టీ ఎందుకు 6 నెలలు ఇంకో దళంలో పెడుతుంది. అమ్మాయిని ఒక దళంలో పెడుతుంది, అబ్బాయి ఒక దళంలో తిరుగుతుంటాడు. 6 నెలల తర్వాత వీళ్ళ నేచర్ చూసి అప్పుడు దళమే పెళ్లి చేస్తుంది. అట్లా. మరి మీ వివాహం సంగతి? మా వివాహము ఇక్కడ మా తల్లిదండ్రులు చేసిన వివాహం. అంటే అక్కడ ఉన్నప్పుడైనా? లేదు, బయటకు వచ్చి మేము పోకముందే. అప్పుడు బాల్య వివాహములు ఉండేవి. అప్పుడు చిన్నపిల్లలు అప్పుడే. అక్క ఇక్కడ ఉండేది, మీరు లోపల ఉండేది. మరి అక్కని కలిసేవారా మీరు? ఎక్కడ అంటే ఇక్కడ మనకు పార్టీ లేని ఏరియాకి పిలిపించుకుంటాం. అంటే ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఇది హైదరాబాద్ నుంచి మనం ఇక్కడ ఇప్పుడు నల్గొండ ఉన్నది అనుకోండి, అక్కడ పార్టీ లేని దగ్గర పిలిపించుకొని అక్కడ ఉండేది. అట్లా పార్టీ ఉన్న ఏరియాలో ఇక పోలీసు వాళ్ళ నిఘా ఉంటుంది కదా, అట్లా. అది కాకుండా వేరే దగ్గర చాలా దూరాన
ఇట్లా అన్న శంకరన్న చనిపోయిన తర్వాత మీరు ఎటు వెళ్ళి మరి నల్లమల వెళ్ళిపోయారా? లేదు నేను సిరినపల్లిలో ఉన్నా. సిరినపల్లిలో ఉన్నా. ఎంతకాలం పనిచేస్తారు సార్? సిరినపల్లిలో నేను 80 నుండి 93 వరకు, అంటే అక్కడ నుంచి నేను సిరిసిల్ల అనేది ఫస్ట్ సిరిసిల్ల చేసిన. సిరిసిల్ల నుండి మళ్ళీ సిరినపల్లి వెళ్ళిన. సిరినపల్లి నుంచి మళ్ళీ ఏం చేసిండ్రు, అక్కడ నుంచి సలీం అనేటైనను కమాండర్కి పెట్టి నన్ను డిప్యూటీ కమాండర్గా ఏది జగులూరు, మద్నూరు, బిచ్కుంది ఏరియాలో వేసింది దళం. బిచ్కుంది ఏరియాలో వేసినప్పుడు ఏమైంది, మళ్ళీ ఆడికి ఏం చేసిండ్రు, మళ్ళీ నల్లమలకు పంపించిండ్రు. శంకరే పంపేది. అక్కడ పంపినాక అక్కడ నుంచి కొన్ని ఏళ్ళు అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ జనశక్తి వాళ్ళతో దాడులు మొదలైనవి. సిరిసిల్ల ఏరియాలో దాడులు మొదలైతే ఇక్కడ ఈ చిన్న నానే కామ్రేడ్ తోటి సరిగా ముందుకు అడ్మాస్ కావటం బరాబర్ లేరు. అట్లాంటిగా ఆ వ్యక్తి ఆయన అక్కడి నుంచి నన్ను మళ్ళీ ఈ సిరిసిల్ల ఏరియాకి తీసుకొచ్చిండ్రు. సిరిసిల్ల ఏరియాకి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ జనశక్తిలో మాకు చాలా ఫైరింగ్లు జరిగినాయి. ఒక్కొక్క రోజు అంటే దాదాపున కనీసం అంటే ఈ టైం పట్టుకొని 6-7 దాకా కూడా ఫైరింగ్లు జరిగిన సంఘటనలు ఉన్నాయి. అట్లాంటిగా గుండారం ఫైరింగ్ అంటే దాదాపున గుండారం ఫైరింగ్లో ఖచ్చితంగా దాదాపున అంటే ఒక 6-7 గంటల ఫైరింగ్ జరిగింది. అట్లా పారిపోయినరు వాళ్ళు. అట్లాంటిగా ఇక్కడ నాగంపేటలో ఫైరింగులో చనిపోయినరు, ఫైరింగ్లో దొరికిన వాళ్ళని చంపేసినాం. అట్లాంటిగా చాలా ఇది జరిగింది. ఇట్లాంటి ఇక్కడ నుంచి అడుకొచ్చారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఏం చేసిండ్రు, మళ్ళా సిరినపల్లికి పంపిండు. కమాండర్గా సిరినపల్లికి పంపేసిండు. సిరినపల్లికి పంపినప్పుడు ఇక అక్కడనే కమాండర్గా 4 సంవత్సరాల కమాండర్గా అక్కడనే చేసినాను. అంటే మీరున్న టైంలోనే శంకరన్న ఎన్కౌంటర్ అయింది? మేము టైంలోనే ఎన్కౌంటర్ అయిండు. అప్పుడు కూడా మీరు చాలా బాధ అది భరించలేని బాధ. అది కనీసం అంటే దళం ఏరియా కనీసం దాదాపున కనీసం దళము తిరుగుతుందా లేదా, అన్నలు ఉన్నారా లేదా, దళాలు ఉన్నాయా లేవా అన్న ఫీలింగ్ వచ్చేసింది జనాలకు. అన్నతోటి వీళ్ళంతా పోయినరు అన్న ఫీలింగ్ వచ్చేసింది. కానీ ఏది చేయాలి, ఏం మాట్లాడాలి, ఏం చేయాలనేది తోయబడలేదు. అన్న చనిపోయినప్పుడే సిరినపల్లి రైలు దగ్ధం చేసిన, పేల్చేసిన, రైలును పేల్చి పడేసిన, బాగా గందరగోళం చేసినాం, బ్లాస్టింగ్లు బాగా చేసినాం. అప్పుడు స్టేషన్లకు మీద పడి అవన్నీ ఇక చాలా వరకు ఇది చేసినాం. అప్పుడు ఎవరు ఎస్పీ? ఆ ఎస్పీ అప్పుడు చంద్రశేఖర్ చంద్ర మీద వస్తుంది ఆయన పేరు. చంద్రశేఖర్. మహేందర్ రెడ్డి గారు కాదు అప్పుడు? మహేందర్ రెడ్డి రెడ్డిసే ఆయన అప్పుడు. అట్లా తర్వాత ఏం చేశారు? ఇక బాధపడుడే తప్ప కానీ తర్వాత మీరు అదే దీంట్లో నాయకత్వం ఇక నాయకత్వం అట్లనే కొనసాగినాం. అట్లనే ఎందుకంటే మీకు శంకరన్న చనిపోయిన తర్వాత నాయకులు ఎవరు? ఇక నాయకులు అంటే ఇక అప్పుడు ఇప్పుడు షమీరు అని ఈ హరిభూషణ్ ఇక ఆయన ఇక నాయకత్వం వహించిండు. ఇక నాయకత్వం వహించినాక కొన్ని రోజుల వరకు ఇక కొంత ఇక ఎంస పద్ధతి కానీ ఇక నేను వెనకకి తగ్గిన. ఇక ఎందుకు? ఇక సరైన గైడెన్స్ కానీ సరైన లెక్క కానీ. హరిభూషణ్ కదా ఇది చిన్న అది హరిభూషణే. ఇప్పుడు షమీరు అలియాస్ హరిభూషణ్ ఆయన ఇక కొద్దిగా నాయకత్వంతో విభేదాలు అన్న ముచ్చట కాకుండా ఇక నాకే సరైన లెక్క కనిపించింది. ఎవరి ద్వారా సరెండర్ అయ్యారు మీరు? మేము బాజిరెడ్డి గోవర్ధన్ అని చెప్పి, చిమ్మనపల్లి బాజిరెడ్డి గోవర్ధన్ అని చెప్పి ఆయన ద్వారా పోయినా నేను. ఆయన పోయినప్పుడు సరెండర్ అయినాక మళ్ళీ బయటకు వచ్చినాక కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చినాక మళ్ళీ కేసులు మొదలుపెట్టేసారు. కేసులు పెట్టి ఇక్కడ నేను నిజామాబాద్లో సరెండర్ అయినా కరీంనగర్ పోలీసు వాళ్ళు తీసుకుపోవటం, హింసించటం, బాగా కష్టపెట్టడం, బాగా బాధ పెట్టడం, ఇట్లాంటివి చాలా చేసిండు నన్ను. అట్లా నిజామాబాద్లో నేను సరెండర్ అయినాక కూడా ఏది ఓజిడి గారు ఏది ఆయన ఆంధ్ర కామారెడ్డి ఓజిడి చేశారు, నిజామాబాద్ ఓజిడి ఆయన చెప్పి ఉండేట ఆయనది ఆంధ్ర. మరీ దారుణంగా అంటే మరీ దారుణంగా నన్ను సరెండర్ అయినోడిని. అట్లా నేను పేసికి ఇక్కడ నుంచి పేసికి వెళ్తున్నాను. నేను
పేసికి వెళ్ళే క్రమం లోపల మాధవ్ నగర్ దగ్గర ట్రైన్ ఆపి అక్కడ మరీ కొట్టుడు అంటే అది రకరకాలుగా హింసించిండు ఆయన. అక్కడ పెట్రోల్ ఎక్కించిండు నాకు. అట్లా ఇక్కడ ఎవరితోటి సంబంధం పెట్టుకుంటున్నావు నువ్వు? లేదు, నాకు ఎవరితోటి లేదు, నేను సరెండర్ అయినా. అప్పుడు ఈ సత్యనారాయణ స్వామి అనేట ఆయన అన్న బిడ్డ పెళ్ళికి వెళ్ళిపోయిండు ఆయన. ఈ ఓజిడిగా ఇక్కడ ఆయనకు ఇక్కడ ఇది ఇచ్చిండ్రు. అట్లాంటి అప్పుడు నన్ను ఒక రకంగా కాకపోతే ఒక రకంగా చిత్రహింసలంటే అట్లా ఆయన వచ్చేదాకా ఒక్క నెల 34 రోజులు మరీ ఇట్లా అంటే సూర్యుడు అన్న చూడలేదు నేను. సూర్యుడిని చూపించకుంటే అంత చీకటి గదిలో ఉంచుకుంటే ఏ రకంగా ఎప్పుడు దాదాపున నైటు 6-7 అయిందంటే తాగి వస్తారు పోలీసులు. రకరకాలుగా హింసిస్తారు, రకరకాలుగా కరెంటు పెట్టడం, ఇక 1 ఫింగర్ పోయించటం, బకెట్లో ఉసుకేలో పోయమంటే ఇక అది ఎక్కడికి వస్తుంది ఏంటిది, ఎట్లా చనిపోతాం కదా, వీళ్ళు ఎట్లా చంపేస్తారన్నదే దాని మీదనే ఆల్రెడీగా ఉన్నా నేను. ఎవరిని కూడా వాళ్ళు ఎన్ని చేసినప్పటికి కూడా ఇట్లా ఇది ఈ చేసినప్పటికి కూడా మళ్ళీ ఈ సిఐ చేసినప్పుడు చేసిన ఇవన్నీ చేసినప్పుడు కూడా నా నుంచి ఒక కనీసం అంటే ఒక చిన్న ఇంటికి మందం కూడా సందు తీసుకోలేకపోయినారు వాళ్ళు. ఎట్లా చనిపోతాం మనం. కానీ నేను చనిపోక చాలామందిని నేను చంపుకొని చచ్చిపోవడం అది ధర్మతం కాదు కూడా, అది కమ్యూనిస్టు సిద్ధాంతం కాదు కూడా. అది సరెండర్ అయిన తర్వాత ఆ కేసులు తప్పించుకొని ఇప్పుడు మీరు చాలామంది నక్సలైట్లు మాజీలుగా మారిన తర్వాత అంటే అందరూ కాదు కొంతమంది మాత్రమే సెటిల్మెంట్లు చేసుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూ పెద్ద పెద్ద కార్లు తిరుగుతూ పెద్ద పెద్ద బంగ్లాలో కనిపిస్తుంటారు. మీరేంటండి సాధారణ జీవితం? అది నాకు నా ధర్మం, ఓరు సొత్తు నాకు అవసరం లేదు. నాకు 2 lakhs రివార్డ్ ఇచ్చింది గవర్నమెంట్. నాకు 773 కేసులు పెట్టింది. 773 కేసులు పెట్టింది. పౌర హక్కులు నల్లమల్ల కేసులు అన్నీ తీసుకొచ్చారు. ఈ గూడ్సూరి ఈ రైల్వేల కేసులు ఈ నాంపల్లి కోర్టులో జరిగినాయి నాకు. ఆ కేసులు కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చారు. కానీ నాకు పౌర హక్కులు చాలా పుణ్యం చేశారు నాకు. ఈ కేసులకు తిరగలేక జైల్లో ఉండలేక 7 సంవత్సరాలు 3 నెలలు జైలు జీవితం గడిపిన. ఇప్పుడు ఏ కేసులు పెట్టా అని చెప్పి కోర్టులో విజయభాస్కర్ రెడ్డి అప్పుడు నేను సరెండర్ అయినప్పుడు ఏ కేసులు పెట్టాం మాజీలు నక్సల్ సరెండర్ అయితే అన్నాడు. అటువంటిది 773 కేసులు పెట్టింది నా మీద. 773 కేసులు కోయానంటే మామూలు విషయం కాదు. నేను ఒక్కరోజు ఏ రోజు జైల్లో ఉండేది, నేను ఒక ఆదివారమే జైల్లో ఉండేది. కోర్టులు తిరగటమే. ఇవాళ నేను సోమవారం ఆదివారం సాయంకాలం బయలుదేరినామంటే ఆదిలాబాద్ చూసుకోవాలి, ఉట్నూరు చూసుకోవాలి, భైంస చూసుకోవాలి, మళ్ళీ వచ్చి బోధం చూసుకోవాలి, ఆడికి వచ్చి మళ్ళీ నిజామాబాద్ చూసుకొని, కామెడీ చూసుకొని, ఎల్ఆర్డి చూసుకొని, మళ్ళీ సిరిసిల్ల చూసుకొని, కరీంనగర్ చూసుకొని వరంగల్కి వెళ్ళిపోవాలి. అట్లా అన్ని పోలీస్ స్టేషన్లో మండబెట్టేది వీళ్ళు. నాతోటి ఒక ఎస్ఐ ఉండేది, ఒక హెడ్ కానిస్టేబుల్, 20 మంది పోలీసులు వచ్చేది. కానీ చాలా బాగా చూసుకునేది వాళ్ళు. అరే అన్న ముచ్చట మాట్లాడపోయేది, అన్న ముచ్చట. వాళ్ళని నేను అన్న అని పిలుస్తుంటే వాళ్ళు నన్ను చాలా ఇట్లా విశ్వాసంగా అయిపోయేది. అట్లా వేరే ఇక నాకు చిన్నగా ఇట్లా దగ్గర కోర్టులో ఉంటే ఇట్లా మేము బస్సులో పోతుంటాం కదా, బస్సులో వాళ్ళు లేడీస్ ఏమందరు, అబ్బో దొంగలు అతకడీలు పెట్టుకుంటారు కదా, దొంగలు బేడీలు వేసినప్పుడు ఆ దొంగలు అందరూ. అక్క దొంగలం కాదు, మేము నక్సలైట్లము, మేము అన్నలం అక్క అంటే అప్పుడు ఫ్రీగా మాట్లాడేది వాళ్ళు. ఇక ఎందుకంటే భయపడుదురు, బస్సులు వచ్చేటప్పుడు భయపడుదురు. అన్న ఆ కేసులను ఎదుర్కొన్న తర్వాత 773 కేసులు ఎదుర్కొని 7 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాక మీ జీవన శ్రమ తెలకెళ్తుంది. ఇక ఎట్లుంటుందన్న ఇప్పుడు మనకు కరెక్ట్గా ఇప్పుడు ఎందుకంటే మనకు ఆర్థికంగా లేదు, పరిస్థితులు గిట్లున్నాయి మనకు. ఏంటి అంటే మామూలుగా ఇక మామూలు పని, 3 కొడుకులు నాకు, 3 ఎకరాల 29 గుంటల భూమి ఉంది నాకు. భూమి ఎక్కువ లేదు విన్నారా, అగో ఇల్లు గది. ఇప్పుడు చేసుకుంటేనే పొట్ట గడుస్తుంది, ఏం చేస్తాం ఇక, అంతకన్నా ఇక మించింది ఏం లేదు. ఇక తప్పుడు పనులు అయితే నా వల్ల కాని పనులు అవన్నీ సెటిల్మెంట్ చేయటం కానీ
లేకపోతే పోలీసు వాళ్ళ డబ్బులు తీసుకొని ఏదో చేయటం, ఇది చేయటం, అది చేయటం నా వల్ల కాని పని. అది నా దగ్గర ఆ నీతి నిజాయితీ గింతే చాలు నాకు. ఉన్న దాంట్లోనే ఇది తృప్తిపడాలా. ఇప్పుడు మా గట్క తింటున్నాం, సంగటి తింటున్నాం అనుకోండి, సంగటి తింటే అది బిర్యానీ అనుకుందాం, అది బిర్యానీ అనుకుందాం దాన్ని, కానీ సంగటి అనుకోకూడదు. అది ఆ రకంగా సంతోషపడాలి. బిర్యానీ తినవాలి, పక్కళ్ళు బిర్యానీ తింటే మనం గట్క తింటున్నప్పుడు ఇది కూడా బిర్యానీ అనుకుందాం మనం. కానీ అట్లాంటి బతకాలి. కానీ ఒకళ్ళు అట్లా తింటుండ్రు, వాళ్ళు తప్పుడు పనులు చేస్తుండ్రు, మనం తప్పుడు పనులు చేయకూడదు. ఒకళ్ళు ఏలెత్తి చూపించొద్దు మనకు. రైట్, ఇది కరెక్ట్. అన్న, ఇప్పుడు మీరు ఆ భావజాలంకి అలవాటు పడి ఆ పాటలకి ఇష్టపడి అందులో వెళ్ళారు, పోరాటాలు చేశారు, మీరు అనుకున్న లక్ష్యం ఇంచుమించు సాధించినాము. ఎంతో ఎట్లా గ్రామాల అప్పుడు ఉంది కాబట్టి ప్రభుత్వాలు కూడా కిందకి దిగి ఈరోజు గ్రామాలకు వస్తున్నాయంటే ఆ పార్టీ ప్రభావం అనే విషయం చాలా స్పష్టం, అందులో డౌటే లేదు. సరే, మీకు హరిభూషణ్ గారితో ఎందుకు వచ్చిందో విభేదాలు అనేది ప్రస్తుతం బయటకు వచ్చారు, మీ కష్టాలు అన్నీ చూశారు, నష్టాలు. అంటే మీ జీవితం ఇంత కష్టాలు నష్టాలతో వచ్చింది, ఇప్పుడున్న దాంట్లో తృప్తి పడుతున్నారు. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా జనరేషన్, ఇప్పుడున్న పబ్లిక్ కానీ యూత్ కానీ తొందరగా పైకి ఎదగాలి అని అడ్డదారిలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ వాళ్ళు వెళ్తారా వెళ్ళరా అనేది తర్వాత విషయం. ఒకవేళ వెళ్ళినా ఎక్కడో దగ్గర పడిపోతుంటారు. అది ఎందుకు చెట్టు పెరిగింది అన్న, ఒక్క విషయం అన్న, చెట్టు పెరిగింది అనుకోండి, అది ఏ గాడుపు కానీ కింద పడుతుంది అన్నది గుర్తుపెట్టుకోండి. ఒకటి, పెరుగుడు ఇరుగుటానికే, అది పెరిగిందంటే ఇరుగుటానికే, అది వాస్తవమైన విషయం. అది అంటే పెరగడం అనేది భూమి ఇచ్చిన సారంతో పెరగడం అనేది అది ఎప్పటికీ ఉంటుంది, ఎప్పటికైనా అది. కానీ కొన్ని అక్రమంగా సంపాదించి పెరిగినది ఎప్పటికీ నిలబడదు అది. సరే అన్న, ఇప్పుడున్న నీకు సమస్యలు, ఇప్పుడున్న యూత్ అని చూస్తుంటారు మీరు, సడన్గా ఎదిగిపోవాలని పక్కదారులు పట్టి అక్రమ సంపాదన, అక్రమాలు, రకరకాల మార్గాల్లో తొందరగా ఎదుగుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటంటే అన్న, అట్లాంటి వాళ్ళకి మనం ఇచ్చే సందేశం, ఆ లెక్కలు మీరు పోకండి, అవి తప్పుడు సమాచారాలు. మంచి సంకల్పంతో మంచి మాటలు, మంచి లెక్కలు, మంచి తరువై మంచి పేరు తెచ్చుకోండి. ఈ డబ్బు ఎప్పటికీ శాశ్వతం కాదు, కష్టమా ఎప్పుడు శాశ్వతం కాదు. డబ్బు ఉచితంగా మీరు డబ్బు సంపాదించి ఇది చేస్తామంటున్నాం, ఎప్పుడైనా చెడ్డ పేరు వస్తుంది. విన్నారా, అది చెడ్డ పేరు మంచిది కాదు కదా అనిపిస్తూ ఉంటుంది. నేను చెప్పుడు కూడా కొందరికి కూడా ఈ రకంగా చెప్తా. కానీ అది ఇన్న వాళ్ళకి అది మంచి జరుగుతుంది, వాళ్ళకి మనం ఏం చెప్పలేము కదా, వాడి కర్మ, అది కర్మ అంతే, ఎవరి కర్మ అంతే. అది లేక కష్టపడండి, ఇష్టపడి కష్టపడితే అందులో ఉన్న ఆనందం అనేది ఆనందం ఎంత గొప్పగా ఉంటున్నారు. మన శంకర్ నాయక్ అలియాస్ గంగన్న, ఆయన చిన్న నిరుపేద కుటుంబంలో పుట్టి అక్కడున్న పరిస్థితి ప్రభావంతో లోపలికి వెళ్ళి అని అనుకున్న లక్ష్యాన్ని సాధించి వచ్చారు. అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడు మనకి చాలా రకాల పరిస్థితులు వచ్చాయి. ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఇన్ని పోరాటాలు చేసినా ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యం సాధిస్తాం. గంగన్న గారు చెప్తున్నట్లుగా కష్టపడి ఇష్టపడడం కన్నా ఇష్టపడి కష్టపడితే అందులో ఉన్న మజా వేరే ఉంటుంది, దాంట్లో ఉన్న కిక్ వేరే ఉంటుంది. కానీ అక్రమంగా వెళ్ళిపోయి తొందరగా పైకి ఎదగాలని పక్క వాళ్ళతో మీరు కంపేర్ చేసుకుంటూ రకరకాల మార్గాల్లో చెడు విన్యాసాలు, చెడు విలాసాల కోసం, విలాసవంత జీవితం కోసం మీరు పక్కదారి పడితే ఖచ్చితంగా ఎప్పుడో ఒకరోజు మీరు కింద పడిపోవడం ఖాయం అంటూ చెప్తున్నారు. అంతేకాదు ఆ పడిపోవడం వల్ల మీ కుటుంబం కూడా చిన్నాభిన్నం అవుతుందంటూ అని హెచ్చరిస్తున్నారు. ఇది ఈ వారం గంగన్న అలియాస్ శంకర్ నాయక్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.